హనుమకొండ జిల్లాలో జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకలో మంత్రి కొండా సురేఖకు చేదు అనుభవం ఎదురైంది. స్వాతంత్ర సమరయోధుడు ప్రతాప్ రెడ్డి మంత్రిని నిలదీశారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న తనను ప్రభుత్వం అవమానిస్తోందని మండిపడ్డారు. కోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం గుర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ను కలవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము పోరాటం చేస్తే మీరు పదవులు అనుభవిస్తున్నారని మండిపడ్డారు. ఈ రకంగా స్వతంత్ర సమరయోధుల్ని గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కలిసి గాంధీ భవన్ లో పోయి కూర్చుంటా. ఇక్కడ ఏదైతున్నదో ఇప్పుడు కలిసిన నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అపాయింట్మెంట్ ఇవ్వంటే ఇప్పుడు కూడా నాకు టైం ఇవ్వలేదు. హైకోర్టులో వేసిన చూడండి, హైకోర్టులో ఇచ్చిన వీళ్ళు అందరు కలెక్టర్లు అందరిలో ఏదైతున్నదో జైలుకు పోతారు. ప్రతాప్ రెడ్డి సర్పంచ్ 28 ఏళ్ళ నుంచి కొట్లాడుతాను. హైకోర్టు తీర్పు ఉన్నది, ఆ ఫైల్ ఇచ్చిన కూడా రీవెరిఫికేషన్ ఏదైతున్నదో అది పంపిస్తలేరు పైసల. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. మంత్రి కొండా సురేఖను ఒక స్వాతంత్ర సమరయోధుడు నిలదీశాడు. ఈ ప్రభుత్వం తమను అవమానిస్తుందని మండిపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అయితే ఒకవైపు ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు హన్మకొండ జిల్లా కేంద్రంలో అయితే పరేడ్ గ్రౌండ్స్ లో ప్రతి ఏటా కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంటే వచ్చి ఫ్లాగ్ హాస్టింగ్ అంటే జాతీయ జెండా ఎగరవేయడంలో భాగంగా వచ్చిన మంత్రి కొండా సురేఖను అక్కడే ఉన్నటువంటి ఓ స్వాతంత్ర సమరయోధుడు నిలదీసిన అంశం కూడా కనిపిస్తా ఉంది. అంటే మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ ఇలాంటి అనేక మంది స్వాతంత్ర సమరయోధులకు సంబంధించి వీళ్ళంతా నాయకులుగా ఉన్న సందర్భంలో ఇలాంటి ఎవరైతే మనం చెప్పుకునేటువంటి ప్రతాప్ రెడ్డి, స్వాతంత్ర సమరయోధులుగా ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు వెనక వచ్చి కదిలిన సందర్భంలోనే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఇలాంటి వాళ్ళని గుర్తించడంలో పూర్తిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఇదే అంశం ఆయన చెప్తా ఉన్నారు. ప్రతాప్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నారు, హైకోర్టు తీర్పు ఉంది, స్వాతంత్ర సమరయోధుడుగా నాకు సంబంధించినటువంటి తీర్పు ఉంది, అయినా పట్టించుకోవడం లేదు. కలెక్టర్లు కావచ్చు, ఎవరు ఉన్నతాధికారులు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఇవాళ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఏ ప్రజాప్రతినిధులు కావచ్చు సహకరించడం లేదనే అంశాన్ని ఆయన తన బాధ రూపంలో వెలిబుచ్చుతూనే గాంధీ భవన్కి వెళ్ళి కూర్చుంటాను, అక్కడ ఆందోళన చేస్తానన్నటువంటి అంశం అయితే ప్రతాప్ రెడ్డి మాటల ద్వారా మనకు అర్థమవుతా ఉంది. ఇలాంటి స్వాతంత్ర సమరయోధులను అగౌరవపరిచినటువంటి పరిస్థితి కూడా ఇవాళ స్వాతంత్ర దినోత్సవం రోజు మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంత్రి కొండా సురేఖ అయితే స్వాతంత్ర సమరయోధుడు ప్రతాప్ రెడ్డి నిలదీసిన పరిస్థితి, నాకు అనుకూలంగా తీర్పున్నా పట్టించుకోవడం లేదు, కలెక్టర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, మేము పోరాటాలు చేస్తేనే కదా మీకు పదవులు వచ్చాయన్నటువంటి అంశాన్ని ఆయన వెలిపుస్తూ ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు కూడా అందరినీ తరలిస్తోంది. ఇప్పుడు రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.